హాయ్ టు ఆల్ అందరికీ పెసరపప్పు చిట్టి గారెలు తయారు చేసే విధానం మరియు కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. ముందుగా పెసరపప్పుని పెసరపప్పుని ఫ్రెష్గా కడగాలి. ఫ్రెష్గా కడుక్కొని ఒక 6 to 5 hours నానబెట్టుకోవాలి. పప్పు నానే టైంలో కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా అవసరం ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం తయారు చేసుకోవాలి. నానిన పెసరపప్పుని మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ పట్టుకొని దాన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఆ పేస్ట్ని మిక్సీ పట్టే టైంలోనే ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. తో పాటు వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, వాటిలోకే ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, కారం, జీలకర్ర మిక్సీ పట్టుకున్న దానిలో వేసి మనం టోటల్ దాన్ని మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. కరివేపాకు, పుదీనా, జీలకర్ర, అల్లం వెల్లి పేస్ట్, కారం, ఉప్పు మరియు కొత్తిమీర అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 1/2 hour పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఆయిల్ వేడెక్కేలోపు ఆ నానుతున్న మిశ్రమంలో అవసరం ఉంటే మీకు నీడ అనిపిస్తే సోడా వేసుకొని మిక్స్ చేసుకోండి. మీ చాయిస్ అండి. ఆయిల్ వేడెక్కాక ఆ పప్పు బ్యాటర్ని కొంచెం చిన్న ఉండల్లాగా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట బ్రౌన్ కలర్ వచ్చేసి లోపల పిండిలాగా అలా ఉంటుంది, పప్పులాగానే ఉంటుంది. లో ఫ్లేమ్లో కుక్ అయితేనే, డీప్ ఫ్రై అయితేనే బాగుంటుంది. ఆ పప్పు బ్యాటర్ని ఆయిల్లో వేసినాక అవి పైకి తేలే వరకు వాటిని కదిలియకూడదు. అవి పైకి తేలాక కదిలియాలి. ముందే మనం వాటిని డిస్టర్బ్ చేస్తే అది మొత్తం ఒకదానికొకటి అటాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మనం అవి విడిపోక ముందుకి మనం డిస్టర్బ్ చేసినా కూడా ఆయిల్ బాగా పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది. అవి పైకి తేలినాక ఆయిల్ ఎక్కువ ఏం తీసుకోవు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, దీనికి చిట్టి గారెల పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలని అంటే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ పెసరపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లి పేస్ట్, కారం, ఉప్పు ఇవి మాత్రం కంపల్సరీ. ఇప్పుడు అవి మనం వేసుకున్న పప్పు ఏదైతే ఉందో డీప్ ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక బయటికి తీసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి. తర్వాత మనం బయటికి తీసుకున్నాక అవి ఇంకా కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. లోపల కుక్ అయ్యిద్ది. ఈవెన్ దో బయట మాడిపోయి లోపల కుక్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ఈవినింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఈవినింగ్ వచ్చినాక స్నాక్స్ లాగా పెడితే చాలా బాగుంటుంది. దీంట్లో టమాటో చట్నీ, పల్లి చట్నీ బాగుంటుందండి. పప్పు తినని పిల్లలకు ప్రోటీన్ ఈ విధంగా కూడా వేయచ్చండి. ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం పిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ చిట్టి పెసరపప్పు గారెలు చాలా బాగుంటాయి. రోడ్ సైడ్ దొరికే బండ్లపై ఎంత బాగుంటుందో అదే విధంగా సేమ్ సింపుల్గా ఈజీగా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పప్పు తినని పిల్లలకి ఈ విధంగా కూడా మనం పెట్టచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాం కాబట్టి టేస్ట్ ఉంటుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు. మళ్ళీ మనల్ని అమ్మ చెయ్యి అని కూడా అడుగుతారు. సో ఇదండి పెసరపప్పు చిట్టి గారెలు తయారు చేసే విధానం మరియు కావాల్సిన పదార్థాలు ఏందో నోట్ చేసుకోండి. ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ తినాలనిపించే పెసరపప్పు చిట్టి గారెలు బాగుంటాయి. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పెసరపప్పు చిట్టి గారెలు ఎంతో టేస్టీగా ఉంటాయి. సింపుల్వే, ఎవరైనా ఈవెన్ బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.